అన్న ఇప్పుడున్న ప్రభుత్వము ఎట్లుందంటే మొత్తం జనాలను ఆగం చేసి రైతులను గడ్ల కలిపి గ్రేటర్ హైదరాబాద్ ఉన్న జనాలని మొత్తం భయాందోళనకు గురి చేసి హైడ్రాకు గురి చేసి అనేక విధాలుగా అనేక పాలిటిక్స్ డైవర్ట్ చేసి ప్రభుత్వము అతలాకుతలం చేసి వీరు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన కానుండి ఒక్కటి కూడా పనులు జరగడం లేదు. ఉదాహరణకు చూసుకుంటే మొట్టమొదటిగా రైతే రారాజు అంటే రైతుల నోట్ల మట్టి కొట్టి ఆయన దర్జాగా ఢిల్లీకి ప్రయాణం చేస్తుంది. ఇప్పటికి 43 సార్లు తిరిగింది, 44 సార్లు వచ్చింది. ఇక్కడ రైతులకు ఏం చేసిండన్నా? శూన్యం. రైతు బంధు ఉందా? లేదు. ఎన్నిసార్లున్నా? సంవత్సరంన్నర అంటే దరిదాపులో 17 నెలలు అవుతుంది. 17 నెలలు ఆయన ఎన్నిసార్లు పోయినా ఢిల్లీకి? 44 సార్లు పోయొచ్చిండు ఢిల్లీకి. 44 సార్లు పోయినప్పుడు ఆయన ప్యాకేజీలు తీసుకొని పోవడానికే పోయిండు, కానీ మూటలు తీసుకొని పోవడానికి పోయింది తప్ప మిగతా రాష్ట్రానికి వచ్చినది ఏమి ఆదాయం ఏం లేదు. గుండు సున్నా తప్ప ఇంకేం లేదు. ఆయన చేసినది ఏముందన్నా? అచ్చా ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూద్దామన్నా, ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో చూద్దామన్నా. మొన్న డైవర్ట్ పర్సన్ ఏది మన కాళేశ్వరం బ్యారేజ్ లో కుంగినే అని చెప్పేసి, కాళేశ్వరం బ్యారేజ్ కుంగడానికి ఏదన్నా చిన్నదా అన్నదేనా? చిన్నదా అన్న? అంటే ఎయిర్ క్రాక్స్ అనేది కామన్ గా వస్తూనే ఉంటాయి. వాటిని పట్టుకొని అది ఈడీ నోటీసులు ఇవ్వడము ఏందన్నా? ఆయన చేసింది ఏముంది? ఆయన సీఎం కాబట్టి, రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి ఉచిత బస్సు ఫస్ట్ ఒకటి పెట్టిండు. ఉచిత బస్సు పెట్టి వాళ్ళని జుట్లు పట్టుకొని పంచాయతీ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చిండు. అంటే వెనకడికి ఎట్లుందంటే సాటల తౌడు పోసి బజార్లో పెడితే ఏమైతుండే, వచ్చిపోయే కుక్కలు కొట్టుకుంటుండే చూసినారన్నా. ఆ విధంగా ఆడబిడ్డలకి పంచాయతీ చేయడం తప్ప ఇంకేం లేదు. పాపం మగవాళ్ళు ఏం చేస్తున్నారు? పైసలు ఇచ్చి సీటు కొనుక్కున్నా వాళ్ళకి సీటు లేదు, టికెట్ కొనుక్కున్నా కానీ వాళ్ళు కూర్చోడానికి ప్లేసే లేదు. ఎక్కడన్నా 2500 ఎక్కడ పోయినాయన్నా? 18 సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి స్కూటీ ఎక్కడ పోయిందన్నా? కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం అన్నావన్నా, ఏడపోయిందన్నా? కళ్యాణ తులం బంగారం ఏదన్నా? వికలాంగులకు 4000 ఇస్తా అంటివి కదన్నా, పోటీ అంటివి కదన్నా, ఎక్కడ వాయన్నా? వితంతులకు 4000 అంటివి కదన్నా, ఎటు వాయన్నా? ఆటోల పరిస్థితి ఏందన్నా? వాళ్ళది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏందన్నా? అన్న సన్న బియ్యం మన్నిచ్చిన అన్నాడు. సన్న బియ్యం ఏది? కొద్దిగా గొప్ప అన్న. సరే, వాళ్ళు ప్లాన్ చేసుకొని పోయి తినడంలో తప్పేం లేదన్నా, దాంట్లో ఏం లేదు. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త, వాళ్ళ జెడ్పీటీసీ చైర్మన్ ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళు చేసుకునడం తప్ప, వీళ్ళు చేసుకున్న దాని ప్రకారం తప్ప ఇంకేం లేదు. వాళ్ళు వండించుకుంటారు, సన్న బియ్యం అని చెప్తారు, రేషన్ షాప్ లో ఇస్తారు. ఒక సన్న బియ్యం బస్తా ఏదో షాప్ లో కొనుక్కొస్తారు, ఇస్తారు. అదే తీసుకుపోయి వండుతారు. తప్పేముందన్న దాంట్లో? వాళ్ళు చేపిస్తారు. మిగతా వాళ్ళ ఇంట్లో వచ్చి కూడా తినమనండి. వారి ఎమ్మెల్యేలు ఉన్నారు కదన్నా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పు అని చెప్తూ ఇప్పుడు అద్దాల పోటీలు నిర్వహిస్తుంది కదా, 200 కోట్లు పెట్టి. మరి అవునన్నా, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అన్నావు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని నువ్వే చెప్తే, నా అప్పులు ఇస్తలేరని చెప్పి నువ్వే చెప్తుంటే ఏ బ్యాంకు వాళ్ళు ఎవరు ఇస్తారన్నా? ఎందుకు ఇస్తారన్నా? అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నావు కాబట్టి అందాల పోటీకి 200 కోట్లు ఖర్చు చేయడానికి పైసలు వచ్చినాయి. ఒక ప్లేట్కి 1,00,000 రూపాయలు పెట్టి తినడానికి పైసలు వస్తాయి, కానీ ఇక్కడ ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి పైసలు రావట్లేదు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వడానికి రావట్లేవు, డబ్బులు రావట్లేవు. అక్కడ ఏం డబ్బులు రావట్లేవు. నువ్వు ప్యాకేజ్ పట్టుకోవడానికి, ఢిల్లీకి పోవడానికి, మూటలు పట్టుకోవడానికి అయితే వస్తాయి. ఆర్థిక పరిస్థితి అప్పుడు వస్తాయి. ఎక్కడైతే జనాలు తప్పు చేసిరో, ఎక్కడైతే ప్రజలు తప్పు చేసిరో, ఎక్కడైతే మోసపోయిరో, ఇప్పుడు ఆ జనాలకి, ఆ రైతులే బాధపడుతున్నారు. అయ్యో రామచంద్ర, వీడికి ఓటు వేసి మేము గెలిపించి మేమే మా నోట్లో మట్టి కొట్టుకున్నామని చెప్పి రైతులు బాధపడుతున్నారు. రైతులు ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులు బాధపడుతున్నారు. వీడికి ఓటేసి మా నోట్లో మేమే మట్టి కొట్టుకున్నాము, మేము ఏ విధంగా వీడు మంచి చేస్తాడనుకుంటే మూడు సార్లు రైతు బంధు ఇస్తాడని చెప్పేసి, రైతు బంధు 3 సార్లు 3 కాలాలకు ఇస్తాడని చెప్పేసి మోసపోయి వారికి ఓటు వేసినందుకు వాళ్ళ చెప్పు తీసుకొని వాళ్ళే కొట్టుకుంటాం అని చెప్పేసి రైతులే చెప్తున్నారు.
ఒక్కొక్క దగ్గర అయితే ఏం చేయలేని పరిస్థితిలో కొన్ని సందర్భాల్లో రైతులు చేసిన అప్పులకి బలి చేసుకోవడం జరిగిపోతుంది, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిపోతుంది. ఇటువంటి పరిస్థితిన మనం చూసింది. ఇటువంటి తెలంగాణ మనం చూడాల్సింది. ఇంత ఘోరమా? ఇంత రైతులకు వేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కానీ ప్యాకేజీలు పట్టుకోవడానికి అయితే డబ్బులు వస్తాయి. అదే విధంగా మూటలు పట్టుకోవడానికి ఢిల్లీకి పోవడానికి డబ్బులు వస్తాయి. ఉప ఎన్నికలు కానీ ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్ద వరకు టీఆర్ఎస్ కే ఓటేస్తారు. 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. మళ్ళీ వచ్చే కాలంలో అయినా సరే కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను కానీ జనాలు వారిని నమ్మరు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే శ్రీరామ రక్ష అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తున్నది. ఈ రోజున్న ప్రజలకు తెలుస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మనకు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మనము సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటామని చెప్పేసి వారు కోరుకుంటున్నారు.